గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మంచి శివశంకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కదిరి ప్రాంతంలోని బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన బ్లూ మూన్ జూనియర్ కాలేజ్ బన్సల్ క్లాసెస్ రాజస్థాన్లోని కోటా కేంద్రంగా నడిచే బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ చేసుకుంది. దానిలో భాగంగా 2025-26 విద్యా సంవత్సరానికి మేము ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోచింగ్ అంతేకాకుండా నీట్ వీటికన్నిటికీ కూడా రాజస్థాన్ కోటా నుంచినే నిపుణులైన అధ్యాపకులు ఇక్కడికి వచ్చి మన జూనియర్ కాలేజీలోనే ఉండి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామును ఈ యొక్క బన్సల్ క్లాసెస్ యొక్క పూర్తి స్థాయి ప్రోగ్రామును ఈ యొక్క క్యాలెండర్ మొత్తాన్ని కూడా ఇక్కడే టీచింగ్ ఉండి చేస్తారు. ఈ యొక్క జూనియర్ కాలేజీలో పూర్తిగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి కదిరి ప్రాంత విద్యార్థులు వివిధ సుదూర ప్రాంతాలకు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి అంతేకాకుండా న్యూఢిల్లీ, బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఐటి కోచింగ్ కొరకు ఇక్కడే బన్సల్ క్లాసెస్ ప్రోగ్రాం నడుస్తుంది. కాబట్టి 2025-26 సంవత్సరానికి జూన్ 1 నుంచి కూడా మేము ఐఐటికి సంబంధించి ఏసీ క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క క్లాసెస్లో బన్సల్ క్లాసెస్ ప్రోగ్రాం నడపబోతున్నామని కూడా మేము తెలియపరుస్తున్నాము. పూర్తిగా రాజస్థాన్లో నుంచినే నిపుణులైన కోచర్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ను నడపబోతున్నారు. ఈ యొక్క అకాడమిక్ మొత్తం కూడా పూర్తిగా యొక్క నేషనల్ లెవెల్లో రాజస్థాన్లోని కోటా ప్రాంతం నుంచి వచ్చిన యొక్క నిపుణులైన అధ్యాపకులు మాత్రమే ఆ యొక్క సిలబస్ను పూర్తిగా టీచ్ చేసి మన ప్రాంతంలో కూడా ఐఐటియన్స్ ఆ తర్వాత నీట్లో కూడా ఎక్కువ ర్యాంకులు వచ్చే విధంగా మేము కృషి చేయాలని తెలియపరుచుకుంటున్నాం. ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క కదిరి ప్రాంత విద్యార్థులు జిల్లాలోని వివిధ భాగాల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉచితంగా అందజేస్తాం. ఇద్దరిలో ఒకరు చనిపోయి ఉంటే మాత్రం చాలా తక్కువ ధరకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. టాపర్స్ కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఆల్సో కోచింగ్ క్లాసెస్ కూడా ఉచితంగా అందజేస్తాం. లేదంటే గత కోవిడ్లో నుంచి కూడా మనము ఒక ఫార్మాలిటీ జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా మనకు ఒక లెటర్ వచ్చింది. తల్లిదండ్రులు ఎవరైనా పూర్తిగా చనిపోయి ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని. అదేవిధంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కూడా మేము తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్టల్ సౌకర్యం కూడా ఉచితంగా అందజేస్తాం. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఎస్పెషల్లీ బన్సల్ క్లాసెస్లో 45% విద్యార్థులు ఆ యొక్క సీట్లను సాధించగలుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క వేరియేషన్ కూడా తల్లిదండ్రులకు మీరు వివరించవలసి ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఆ సీట్లు వస్తే పేదవాడు కట్టిన ప్రతి రూపాయికి విలువను ఆపాదించడం జరుగుతుంది. అందువల్లనే ఆ విధంగానే బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థలు అడుగులు ముందుకేస్తున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి దీనికి అన్ని విధాల భగవంతుని సహాయ సహకారాలు ఉంటాయని బ్లూ మూన్ విద్యా సంస్థలు మరింత అభివృద్ధి, మరింత మందికి ఉపాధిని కల్పించి మరింత మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుకునేట్టు చేస్తారని మేము భావిస్తూ ఈ సదవకాశం కలిగించి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వేడుకుంటున్నాం సార్. ఉద్దేశంతో ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ కార్యక్రమం సగం పూర్తయితే వెనుకబడిన సత్యసాయి జిల్లాలో బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు ఇలాంటి కొత్త కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా బ్లూ మూన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ శివశంకర్ గారికి, తర్వాత మేడం సెక్రటరీ మేడం గారికి, డైరెక్టర్ మేడం గారికి, హెడ్ మాస్టర్స్కు, ఉపాధ్యాయులకు నమస్కారం. ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా, సౌకర్యాల పరంగా మన జిల్లాలో ఇలాంటి నాణ్యత కలిగిన భవనాలు కానీ, బోధన వసతులు కానీ, ఫ్యాకల్టీ కానీ బాగున్నాయి. కానీ మనం ఉన్నదాన్ని బయటికి చెప్పుకోలేటువంటి పరిస్థితి. ప్రజల్లోకి తీసుకోవాలి. మా ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి క్వాలిటీ విద్యను అందిస్తున్నాం. ఈ తల్లిదండ్రులకు మేము క్యాన్వాస్ పోయినప్పుడు జరిగిన కార్యక్రమం ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉంటే, ఫీజులు ఎక్కువ ఉంటే చదువు బాగుంటుంది, ఫీజులు తక్కువగా ఉంటే క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మనం పోతుంటాం బట్టల షాపుల్లోకి కానీ లేదా వస్త్రాలకు పోయినప్పుడు
రేట్ ఎక్కువ చెప్తే మనం చాలా క్వాలిటీ ఉంటుందని, రేట్ తక్కువ చెప్తే తక్కువ క్వాలిటీ ఉందని భావిస్తుంటాం. కానీ మంచి ఉద్దేశంతో తక్కువ వ్యయంతో మంచి విద్యార్థులను తీర్చిదిద్దాలి, కమర్షియల్గా కాకుండా సేవా దృక్పథంతో. దాదాపు 4.5 lakhs ఉన్నాయి టాప్ ఇన్స్టిట్యూషన్స్. దాదాపు దాంట్లో 50% కన్నా తక్కువ ధరకి మనం అందించే ప్రయత్నం చేస్తాం. క్వాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఈవెన్లో చాలా రకాల అందమైన పేర్లు సృష్టించేసి సాధారణ స్థాయి పెద్ద క్వాలిఫైడ్ స్టాఫ్ లేకుండానే టీచింగ్ కొనసాగిస్తున్నారు. అందుకని మనకు ఐఐటి సీట్లు ఇప్పుడు తక్కువగానే వస్తుంది. ఎందుకు రాజస్థాన్ వరకు నార్త్ ఇండియన్స్కి ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఈవెన్లో తెలుగు రాష్ట్రాల్లో మనకు 2 కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా మనకు జనంతో పోలిస్తే కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సెలెక్ట్ అవుతున్న విద్యార్థుల రేషియోను మనం పరిగణలోకి తీసుకుంటే మన యొక్క కార్పొరేట్ సంస్థల్లో 5% విద్యార్థులు కూడా ఐఐటి సీట్లు, నీట్ ఎన్ఐటి సీట్లు కానీ ట్రిపుల్ సీట్లు రావడం లేదు. అదే యొక్క కోటా, రాజస్థాన్ కోటాకు సంబంధించిన కార్పొరేట్ సంస్థ బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, కోటా హెడ్ క్వార్టర్ ఈజ్ కోటా. వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుంది. సో వాళ్ళ సైడ్ అదర్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, అంతేకాకుండా ఇక్కడ హాజరైన మా సెక్రటరీ మేడం, అంతేకాకుండా మీకు మౌనికాను పరిచయం చేస్తున్నాం. షీ ఈజ్ ద బోర్డ్ డైరెక్టర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్. ప్రధానంగా బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వాటికి సంబంధించిన అంశాలపైనే ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పిలవడం జరిగింది. ఇంతవరకు 2010లో ప్రారంభమైన బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థలు ఇన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. We have started Blue Moon International School and Junior College in 2010. 2012 and 13 we started Blue Moon D.Ed College. In the same academic year we have started Blue Moon Degree College also. ఇవన్నీ కూడా కదిరి ప్రాంతంలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది ఎంతో ఉత్తమ విద్యార్థులను సాధించడంలో మనం సక్సెస్ అయినాం. ఇప్పుడు గత 15 ఏళ్ల కాలంలో మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఇప్పుడు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎంతో ఉన్నత స్థానాల్లో కూడా సమాజంలో వాళ్ళు మంచి జీవితాన్ని పొంది ఉన్నారు. ఆల్రెడీ నీట్లో, ఎయిమ్స్లో కూడా మన విద్యా సంస్థల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎయిమ్స్లో కూడా సీట్లు సాధించారు. అనేక రకాలైన ప్రావీణ్యం, నీట్లో సీట్లు సాధించారు. అంతేకాకుండా ఎన్ఐటీలో సీట్లు సాధించారు. ఆ తర్వాత బిట్లో సీట్లు సాధించారు. మన విద్యార్థులు ఎన్నో సీట్లు, ఉత్తమమైన దేశంలో ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. అంతేకాకుండా మంచి జాబ్స్ కూడా సాధించారు. ఇందుకు సంస్థ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రాంతంలో నేను గమనించినప్పుడు ఇంటర్మీడియట్ విద్య కోసం, ఐఐటి కోచింగ్ కోసం మనం తిరుపతి, లేదంటే హైదరాబాద్, లేదంటే విజయవాడ వెళ్తూ వస్తున్నాం. ఈ యొక్క సమస్యకు ఎంతో కాకుండా ఎంతోమంది పేద తల్లిదండ్రులు 4 లక్షలు 5 లక్షలు పెట్టి హైదరాబాద్ మాధవపూర్లో కావచ్చు, విజయవాడలో గోశాలలో కావచ్చు చేరుతున్నారు. దీనికి కొంత సొల్యూషన్ వెతకాలనే ఆలోచన నా మధ్యలో కొన్ని ఏళ్ల నుంచి మెదులుతూ ఉంది. దీనికి పరిష్కారం దిశగానే ఈరోజు దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఐఐటి సంస్థలు, ఐఐటి కోచింగ్ సెంటర్స్లో ఒకటైన బన్సల్ క్లాసెస్తో బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థలు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి. దానిలో భాగంగా రాజస్థాన్ కోటా నుంచినే స్టాఫ్ వచ్చి ఇక్కడ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ను పూర్తిగా నడుపుతారు మన సంస్థలో. అంటే కోచింగ్ స్టాఫ్గా రాజస్థాన్ కోటా నుంచేనే స్టాఫ్ వస్తారు. బన్సల్ క్లాసెస్ వాళ్ళే వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్ని ఇక్కడికి పంపిస్తారు. వాళ్ళ టీచింగ్ మెటీరియల్, అంతేకాకుండా వాళ్ళ కోర్సు సంబంధించిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాజస్థాన్ కోటాలో ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ నడుస్తుందో, అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉంటుందో, సేమ్ అకాడమిక్ క్యాలెండర్ వాళ్ళ చేతే, వాళ్ళ సిలబసే, వాళ్ళ ట్రైనింగ్ కోచెసే మన దగ్గర ఉండి ఈ యొక్క క్లాసెస్ నిర్వహిస్తారు. దాని ద్వారా మనము ఏ హైదరాబాద్కో, విజయవాడకో, ఢిల్లీకో పోవాల్సిన అవసరం లేకుండా కదిరిలోనే మన విద్యా సంస్థలోనే వాళ్ళు అత్యుత్తమైన కోచింగ్ తీసుకొని ఐఐటి సీట్లు, నీట్ సీట్లు అత్యంత సులభంగా కొంత తక్కువ ధరలు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. బ్లూ మూన్ గ్రూప్ గతంలో నుంచి మనము చూసినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఏముంది అంటే, ఇది పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం, తక్కువ ధరకు విద్యార్థికి మనం మంచి ఉత్తమమైన కోచింగ్ ఇవ్వాలి, ఫ్యాకల్టీకి మంచి శాలరీస్ ఇవ్వాలి,
పిల్లవాడికి తక్కువ కాస్ట్లో విద్యను అందాలి. ఈ రెండును బ్యాలెన్స్ చేస్తుంది మేనేజ్మెంట్. మీరు స్టాఫ్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండింటిని మీరు గమనించవచ్చు. మన ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇతర విద్యా సంస్థల్లో కదిరి పట్టణంలో పోల్చినప్పుడు కూడా మన యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది. కానీ కోచింగ్ విషయంలో అత్యున్నతంగా ఉంది. ఈవెన్ 10th క్లాస్లో కావచ్చు, మనం లాస్ట్ ఇయర్ 594 సాధించాం. అంతకుముందు మనం 596 వర్షితారెడ్డి గారు సాధించారు, స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. అంతేకాకుండా రెగ్యులర్గా కూడా మనం ఉత్తమమైన విద్యను అందిస్తున్నాం, మంచి ర్యాంక్స్ని సాధిస్తున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కావచ్చు మంచి స్కోరింగ్ లెవెల్స్ మనకు వస్తున్నాయి, డిగ్రీలో కావచ్చు యూనివర్సిటీ ర్యాంకులు వస్తున్నాయి. ఆ తర్వాత డిఎడ్లో కూడా మనము ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పోల్చినప్పుడు మనము ప్రభుత్వ డైట్ కాలేజ్ కన్నా ఎక్కువ మంది మన విద్యార్థులే గవర్నమెంట్ జాబ్ సాధించారు. స్టేట్ టాప్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ టాప్ కావచ్చు, స్టేట్లో ఉత్తమ ర్యాంకులు కావచ్చు, మన దగ్గర ట్రైన్ అయిన బిఎడ్ పిల్లలకే వచ్చాయని కూడా నేను ఈ సంస్థ తరఫున నేను తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మంచి ఐఐటిఎన్స్ కావచ్చు, ఆ తర్వాత నీట్లో టాపర్స్ కావచ్చు, మన విద్యా సంస్థ నుంచి తీసుకురావాలా, ఆ ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే సంస్థ బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ విషయాన్ని తెలియపరచడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతేకాకుండా ఈ ప్రాంతంలో లోపం ఏమంటే ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్ బ్లాక్ లేదు, ఎవరు హాస్టల్ నిర్వహించడం లేదు. మన విద్యార్థులందరూ కూడా వ్యయ ప్రసారం ఓర్చుకొని ఏదో తిరుపతికో, హైదరాబాద్కో, విజయవాడకో లేదంటే అనంతపురంకో వెళ్తున్నారు. దానికి కూడా ముగింపు పలుకుతూ త్వరలోనే మేము వితిన్ 10-15 డేస్లో బాయ్స్ హాస్టల్ బ్లాక్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. వితిన్ జూలై 1 లోపల అది మొదటి దశను పూర్తి చేస్తాం. అంటే దాదాపు 200 మంది విద్యార్థులకు జూలై మొదటి రోజులకంతా కూడా 200 మంది హాస్టల్ పిల్లలకు సౌకర్యాన్ని కూడా బాయ్స్ కూడా మేము కలుగజేయబోతున్నామని కూడా ఈ మూలంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మనము మన విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా ప్రధానంగా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏ ప్రాంతంలో అక్కడికి ఫుడ్ స్టైల్, ఫుడ్ ఒక రకంగా ఉంటుంది, అది వాళ్ళకి నచ్చుతుంది. మనం పోయి బెంగళూరులో ఫుడ్ తిన్నా, మనం హోటల్లో తిన్నా అంత సాటిస్ఫాక్షన్ కావు. కాబట్టి మన ప్రాంతంలో మన అభిరుచులకు అనుగుణంగా, మన టేస్ట్కి అనుగుణంగా మనం ఉత్తమమైన ఫుడ్ను మన హాస్టల్ బ్లాక్లో ఇప్పుడే అందిస్తూ ఉన్నాం. అదే యొక్క ఫుడ్ను కూడా మంచి ఉత్తమ క్వాలిటీతో ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్లో కూడా మేము అందించబోతున్నామని కూడా తెలియపరుస్తున్నాం. ఈ విధంగా మేము బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థలు తమ యొక్క అడిషనల్ బ్లాక్స్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మరింత సేవలను ఈ ప్రాంత విద్యార్థులకు అందజేయబోతున్నాం తెలియపరుస్తూ భవిష్యత్తులో విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు, రాజస్థాన్ కోట మరొక కోటను కదిలో సృష్టించబోతున్నాం కూడా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా ప్రెస్ కానీ ఇంకొకరు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. విలువలతో మంచి కలిగిస్తున్నటువంటి బ్లూ మూన్ యాజమాన్యానికి అధ్యాపక ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మామూలుగా ఏ విద్యా సంస్థ అయినా దేశంలో